హాయ్ గైస్, మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హలో. సో గైస్, ఈరోజు కూడా మీ ముందరికి ఒక న్యూ జాబ్ అలర్ట్స్తో రావడం జరిగింది. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్ వ్యూవర్ కానీ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ రూపంలో మీకు రీచ్ అవుతాయి. ఓకే, అదేవిధంగా మనము టాలీ ప్రైమ్, టాలీ ప్రైమ్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ వీటి గురించి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క నేమ్స్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క న్యూ జాబ్ అలర్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు. సో ఆ కంపెనీ ఏంటి, లొకేషన్ ఎక్కడ, పర్ యాన్యువల్ ప్యాకేజ్ ఎంత ఉంది, ఓకేనా, ఆ జాబ్ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఏముంది అనేది మీతో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను ఇప్పుడు. ఓకే, డన్. యా గైస్, ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ఆడిటర్ జాబ్ రోల్ వచ్చేసి ఇంటర్నల్ ఆడిటర్. సో కంపెనీ వచ్చేసి మీ బుక్ లొకేషన్ బెంగళూరు, కర్ణాటక. పర్ యానం ప్యాకేజ్ చూస్తే 5 lakhs నుంచి 6 lakhs వరకు ఇచ్చారు. ఓకే, ఇది బాగుంది. తర్వాత అర్జెంట్ హైరింగ్ అండి, ఇమీడియట్గా హైరింగ్ చేసుకుంటారు, అంతా వాళ్ళకు అవసరం ఉంది. ఓకే, వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ అనేది మీ బుక్ ఈజ్ ఏ బిజినెస్ టెక్నాలజీ కంపెనీ విచ్ ఆఫర్స్ బిజినెసెస్ విత్ సింప్లిఫైడ్ అప్లికేషన్ విచ్ వర్క్స్ యాజ్ అన్ అకౌంటెంట్. వీ ఆల్సో హెల్ప్ దెమ్ విత్ న్యూ కంపెనీ రిజిస్ట్రేషన్స్, తర్వాత పర్సనలైజ్డ్ అకౌంటింగ్, బుక్ కీపింగ్, ట్యాక్స్ ప్రిపరేషన్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సర్వీసెస్ intended to fulfill their individual requirements. Okay, we are looking for senior accountant with minimum 5 years of experience in chartered account office. ఓకే, డన్, గుడ్, ఇది బాగుంది. తర్వాత స్కిల్ రిక్వైర్డ్, వాళ్ళకి కావాల్సిన మెయిన్ రిక్వైర్మెంట్ చూస్తే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ జిఎస్టీ, టాక్సేషన్, ఫైనాన్స్, సర్వీస్ ట్యాక్స్ హ్యాండిల్ ఆల్ టైప్స్ యాక్టివిటీ, అకౌంటింగ్, టాక్సేషన్, కాస్టింగ్, ఫైనాన్స్, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ అండ్ అకౌంటింగ్ టర్మ్స్, గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, డన్. ఓకే, ఎందుకంటే ఇది ఎవరైతే చార్టర్డ్ అకౌంట్స్ దగ్గర పనిచేసి ఉంటారో వాళ్ళకు మంచిగా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే ఇది పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళకు మినిమం గుడ్ నాలెడ్జ్ పర్సన్స్ కావాలని చెప్తున్నారు. ఓకే, తర్వాత చూస్తే ఆల్ ఆర్ఓసి కంప్లైన్సెస్, మేనేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, న్యూ కంపెనీ ఇన్కార్పొరేషన్ రిజిస్ట్రేషన్స్, పేరోల్ అండ్ స్టాచ్యుటరీ కంప్లైన్సెస్, టీడీఎస్ కంప్లైన్స్, మేనేజ్ ట్యాక్స్ ప్రొవిజన్ అండ్ ట్యాక్స్ కంప్లైన్స్ ప్రాసెసెస్ అండ్ ఇంప్రూవ్ దెమ్ బై డెవలపింగ్ ఆర్ ఇంప్లిమెంటింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే, ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేయగలుగుతారు బాగా అంటే బాగా ఎక్స్పర్ట్స్. తర్వాత మేనేజ్ అండ్ కోఆర్డినేట్ ట్యాక్స్ ఆడిట్స్, ప్రిపేర్ ఆల్ ట్యాక్స్ పేపర్స్ ఇన్ రెగ్యులర్ బేసిస్ and handle all information data requests, review current and deferred tax provision, good in team handling. ఓకే, టీంని కూడా మంచిగా హ్యాండిల్ చేసే విధంగా మంచి స్కిల్స్తో మంచి నాలెడ్జ్తో ఉండాలి అని చెప్పారు. తర్వాత చూస్తే జాబ్ టైప్ ఇచ్చారు, ఫుల్ టైం అండ్ రెగ్యులర్ పర్మనెంట్. ఫుల్ టైం ఉండాలంట, రెగ్యులర్గా పర్మనెంట్గా పెట్టుకుంటారు. ఇంకా శాలరీ చూసారా, 5 lakhs నుంచి 6 lakhs వరకు పర్ యానం ఇచ్చారు. షెడ్యూల్ మార్నింగ్ షిఫ్ట్ అంటే. తర్వాత ఎక్స్పీరియన్స్ చూస్తే టోటల్ వర్క్ ఇన్ సిఎఫ్ఎం 3 years మినిమం ఉండాలి అంట. ఓకేనా, ఈ విధంగా ఈ జాబ్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ కాబట్టి వాళ్ళ అకౌంట్స్ బాగా మెయింటైన్ చేయగలగాలి కాబట్టి వాళ్ళు కంపల్సరీగా మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఎందుకంటే అలాంటి పర్సన్స్నే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు రియల్ టైంలో. ఇలాంటి న్యూ జాబ్ అలర్ట్స్తో మీ ముందుకు ఇంకా నేను రావడం జరుగుతుంది. ఎవరే కానీ మిస్ అవ్వకుండా చూసుకోవాలి.
ఓకేనా? ఈ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే మంచి టాలెంటెడ్ పర్సన్స్ మంచి పెద్ద కంపెనీస్లో వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.